అస్మాఉల్ హుస్నా ప్రయాణానికి స్వాగతం. అల్లాహ్ మహిమాన్వితమైన 99 పేర్లలో ఈరోజు మనం నేర్చుకుని హృదయంలో నిలుపుకోవాల్సిన పేరు రహమాన్. రహమాన్ అంటే అనంత కరుణామయుడు, అపార కరుణాపరుడు. సమస్త సృష్టిలపై అపార దయను, అనంత కరుణను ఎల్లప్పుడూ కురిపించేవాడే అల్లాహ్. అల్లాహ్ తనను తాను రహమాన్ అని ఖురాన్లో 55 సార్లు, బస్మలాలో 133 సార్లు ప్రస్తావించాడు. రహమాన్ అంటే తన పరిపూర్ణ కరుణతో సమస్త సృష్టిని ఆలింగనం చేసుకునేవాడు. అల్లాహ్ తన ప్రత్యేకమైన పేరు అయిన అల్లాహ్ ను మొదటగా ప్రస్తావించాడు. ఆ తరువాత ఎవరికీ ఉపయోగించడానికి అనుమతి లేని పేరు అయిన రహమాన్ ద్వారా తనను వివరించాడు. సూరా అల్-ఇస్రాలో అల్లాహ్ ఇలా అంటాడు: ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, మీరు ఆయనను అల్లాహ్ అని పిలిచినా లేదా అనంత కరుణామయుడు అని పిలిచినా, మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన పేరులన్నీ అత్యుత్తమమైనవే. రహమాన్ అనే పేరు మీమ్ అనే అరబ్బీ మూలం నుండి వస్తుంది. ఈ మూలానికి 4 ప్రధాన అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం సౌమ్యత మరియు ప్రేమ చూపడం. రెండవ అర్థం కరుణ చూపించడం. మూడవ అర్థం అనుగ్రహం చూపించడం. మరియు నాల్గవ అర్థం ఉపకారం చేయడానికి అవసరమైన అన్ని లక్షణాలు, సామర్థ్యం మరియు సంపూర్ణత కలిగి ఉండడం. ఈ మీమ్ అనే మూల అక్షరాల సమూహం ఖురాన్లో 9 రూపాల్లో మొత్తం 339 సార్లు కనిపిస్తుంది. ఈ రూపాల ఉదాహరణలు రహిమా, అలర్హాం మరియు రహ్మతన్. అల్లాహ్ యొక్క కరుణ గురించి, రహమాన్ యొక్క దయ గురించి వివరించేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ కరుణను 100 భాగాలుగా విభజించాడు. అందులో 99 భాగాలను తన వద్దే ఉంచి 1 భాగాన్ని మాత్రమే భూమికి పంపించాడు. ఆ 1 భాగం కరుణ వల్లే సృష్టులు ఒకరితో ఒకరు ప్రేమతో, దయతో, సానుభూతితో ప్రవర్తిస్తున్నారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, మిగిలిన 99 భాగాల కరుణ ఇంకా అల్లాహ్ వద్దే ఉన్నాయి, ఇంకా రానున్న రోజున కోసం సంరక్షించబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: అల్లాహ్ సృష్టులను సృష్టించిన సమయంలో ఆయన తన వద్ద సింహాసనంపై ఉన్న గ్రంథంలో ఇలా వ్రాశాడు: నిశ్చయంగా నా కరుణ నా కోపాన్ని అధిగమించింది. ఇది అల్లాహ్ యొక్క అపారమైన దయ మరియు న్యాయం గురించి అత్యంత శక్తివంతమైన సందేశం. దీనర్థం ఏమిటంటే, అల్లాహ్ యొక్క కరుణ ఆయన శిక్ష కంటే ఎంతో గొప్పది, విస్తారమైనది. తన దాసులతో వ్యవహరించేటప్పుడు అల్లాహ్ శిక్షను కాకుండా క్షమను, దయను, కరుణను ముందుగా ప్రాధాన్యంగా తీసుకుంటాడు. తనను పూర్తిగా నిరాకరిస్తూ అహంకారంతో తిరుగుబాటు చేసేవారే ఆయన తీరని కరుణ నుండి దూరమవుతారు. ఈ హదీస్ మన హృదయాలకు చెప్పేది ఏమిటంటే, అల్లాహ్ మనపై శిక్ష వేయడానికి ఎదురు చూడడం లేదు. అతని కరుణ ప్రతిదానికి చుట్టుముడిది ఉంది. అతని శిక్ష ఆ కరుణను తిరస్కరించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పేరుతో మనము ఎలా జీవించాలి? ఎప్పుడూ నిరాశ చెందకండి. మీరు ఎన్నెన్ని పాపాలు చేసినా రహమాన్ వైపు 1 అడుగు వేస్తే చాలు, ఆయన మీపై కరుణ చూపగలడు. ఈ పేరుతో ఆయనను పిలవండి, మీపై దయ చేయమని ప్రార్థించండి, మరియు ఖురాన్లోని అత్యంత ఆశనిచ్చే ఆయత్లలో ఒకదాన్ని మీ హృదయానికి గుర్తుచేసుకోండి. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. ఇతరులపై కరుణ చూపండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మనుషులపై దయచూపని వారిపై అల్లాహ్ కూడా దయ చూపడు. కుటుంబ సంబంధాలను కాపాడుకోండి. మీ కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: రహం అంటే గర్భం లేదా బంధుత్వం అనే పదం రహమాన్ అనే అల్లాహ్ పేరులోంచి ఉద్భవించింది. కాబట్టి ఎవరైతే తన కుటుంబ సంబంధాలను కాపాడుతాడో అల్లాహ్ అతనితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. మరియు
ఎవరైతే తన కుటుంబాన్ని విడిచిపెడతాడో అల్లాహ్ అతన్ని విడిచిపెడతాడు. మీ తల్లిదండ్రుల పట్ల మంచిగా వ్యవహరించండి. ప్రతిరోజూ అర్రహ్మాన్ను మీ తల్లిదండ్రులపై కరుణ చూపమని అడగండి. ఖురాన్లో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు. وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا واخفض لهما جناح الذل من الرحمة من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا. కృతజ్ఞతతో ఉండండి. మీ చుట్టూ ఉన్న అన్ని అనుగ్రహాలను చూసినప్పుడు అల్లాహ్ చూపుతున్న కరుణను గుర్తు చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మీకు పంపడంలో అర్రహ్మాన్ చూపిన కరుణ గురించి ఆలోచించండి. మరియు ఇంత కరుణాశీలమైన ప్రభువును పొందినందుకు హృదయపూర్వకంగా ఆనందించి కృతజ్ఞతతో ఉండండి. యా అల్లాహ్, అర్రహ్మాన్, నీ అపార కరుణతో మా పాపాలను క్షమించు, మా హృదయాలను స్వస్థపరచు మరియు మా భారాలను తగ్గించు. ఇతరులపై కరుణ చూపించే వారిలో మమ్మల్ని చేర్చు, తద్వారా నీ కరుణను పొందగలిగేలా చేయి. మా విశ్వాసాన్ని బలపరచు, మా కుటుంబాలను రక్షించు, మా హృదయాలను ఏకం చేయు మరియు నీ దయతో మాకు స్వర్గాన్ని ప్రసాదించు. ఆమీన్. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.